షో మళ్ళా ఓడిపోయామే. ఒరేయ్, ఇప్పటి వరకు మనం ఒక 25 ఆటలు ఆడుంటాం కదరా. మీ ఇద్దరు ఒక్కటంటే ఒక ఆట కూడా గెలవలేదు ఎందుకో? రేయ్ నిజం చెప్పండి రా, మీ ఇద్దరు కావాలనే ఓడిపోతున్నారు కదరా. చచ్చా, అలాంటిది ఏం లేదన్నా. నిజం చెప్పండి రా. అవునన్నా. నువ్వే కదా నిజం చెప్పన్నావు. నిజం చెప్పమంటే చెప్పేస్తావా? చెప్పనా? సరేనా సరేనా. ఇప్పుడు రండ్రా, న్యాయంగా ఒక ఆట ఆడదాం. భయపడకుండా ఆడండి. ఓకే అన్న. కానీ ఆటలో నేను గెలవలేదో అప్పుడు చెప్తా. సిటీలో క్రైమ్ రేట్లు బాగా పడిపోయినాయి అన్న. మనకు కేసులే వస్తలేవు. అసలు క్రైమ్ స్టార్ట్ అవుతుందా మన నుంచి కదన్నా? అవునరా, ఈ మధ్య బాగా బోర్ కొట్టేస్తుందిరా. ఏం చేయాలో తోచట్లేదా? కేసులు వస్తలేవు, క్యాష్ రావట్లేదు. అవునరా, మన అదృష్టం బాగుండి ఆ పాప సగం రెంట్ కట్టింది. లేకపోతే నా ఫుట్పాత్ మీద జోబు దొంగలా తిరిగేటోళ్ళం. అన్నా చూడబెట్టింది అదే నువ్వు. ఆఫ్టర్ ఆల్ జేబు దొంగ అంటావా? మజాక్ కూడా మనం ఆడకన్నా. ఫీల్ అయిపోయాడు. అన్నా నాకు ఐడియా వచ్చింది. నీ బుర్రకి ఐడియాలు కూడా వస్తాయరా? సర్లే చెప్పు. అన్నా బయట ఎలాగూ క్రైమ్ రేట్స్ తగ్గినాయి కదా, నేను చెంచా మారువేషన్లో బయటికి పోతాం, క్రైమ్ చేస్తాం, వాళ్ళు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు కదా సెటిల్మెంట్ కి. రేయ్ ఇట్రారా. నేను రాను, నువ్వు కొడతావు. ఐడియా నచ్చితే భుజం నడి ప్రోత్సహించొచ్చేమో. అంతే అంటావా? అన్నా రంగుందదా చేసే తప్పుడు పనైనా తప్పుగా చేయడు. మరి ఇట్లయితే మనం ఎట్లా బతుకుతామే? లాస్ట్ టైం వచ్చే దొంగ నాకు 10 లక్షలు ఇచ్చుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయే వాళ్ళం. అవ్వనా? మొన్న దస్తావేజ్ ఇచ్చింది కదా, అందులో ఏం రాసిందే? నాకేం తెలుసు? నాకైనా చదువు వచ్చా ఏంటి? అదేందన్నా, మొన్న నువ్వు చదివినా కదనే. రేయ్ మనం వేలు ముద్ర కాలమని ఆడికి తెలియడం అవసరమా? వాడంత ధైర్యంగా కాగితాలు నా ముందు పెట్టేసరికి నిజం అనుకోండి నమ్మేశా. మరి అబద్ధం ఆడనుంచు కదనా? అవ్వనా, ఆడు అడ్వాన్స్ కింద కక్కుర్తిగా 1000 రూపాయలు ఇచ్చిండు. 1000 రూపాయలు ఇచ్చి ఎన్నిసార్లు తిరిగి తిరిగి అడిగారా? వాడికి అంత సీన్ లేదు. చూడరా, ఏమన్నా మొన్న వచ్చినావు అన్నా నా 1000 రూపాయలు ఏదైనా ఇస్తారేమని. నిన్ను ఏరా మళ్ళా వచ్చినావా? ఏదో ఈవ్టీసింగ్ కేసు సాల్వ్ అయిందని మార్కెట్లో టాక్ అన్నా. ఎంతో కొంత డబ్బులు వచ్చి ఉంటాయి కదన్నా, నా 1000 రూపాయలు నాకు ఇప్పిస్తే. ఇచ్చిన 1000 రూపాయల కోసం ఇన్నిసార్లు అడగడం సిగ్గులేదురా నీకా? సిగ్గులేక కాదన్నా, వేరే దిక్కులేక. 1000 రూపాయలే కదరా, దానికి ఎందుకు ఎంత ఏడుపు? మరి 1000 రూపాయలే అన్నప్పుడు ఇచ్చేయచ్చు కదన్నా. ఏంట్రా ఇచ్చేదా? వచ్చిన కలెక్షన్ మొత్తం ఇంటోనర్కి ఇచ్చాను, అయినా కూడా రెంట్ పూర్తిగా కట్టలేకపోయాను. రూపాయి కూడా లేని మాకు 1000 రూపాయలు 10,000తో సమానవరా? రూపాయి కూడా లేని మీకే 1000 రూపాయలు 10,000 అయితే 4 కోట్ల రూపాయలు అప్పున్న నాకు 1000 రూపాయలు కూడా 1,00,000 రూపాయలతో సమానం అన్నా. రేయ్ అమ్మా, ఏమ్రా పడిపోతానవా? లోపల ఉన్న ఆర్గాన్స్ తో పాటు కాళ్ళు కూడా చచ్చి పడిపోయినాయి ఏంది? అన్నా మాదాపూర్ నుంచి నడుచుకుంటూ వచ్చానన్నా మీరు ఇవ్వాల్సిన అమౌంట్ కోసం. మాదాపూర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినావా? మరి లేకపోతే మీరు ఇచ్చే 1000 రూపాయల కోసం పెట్రోల్ పట్టుకొని రాను పోను ఖర్చు ఎంత అవుతుందన్నా? నన్ను కొట్టినవేదనా? మన జీవితంలో దరిద్రమైన తక్కువ ఉందనుకున్నారా? ఈ దరిద్రం పట్టుకొచ్చావు, వీడిని చంపి పడేస్తాను రా. అన్నా వీని నాకు వదిలేయన్నా, నేను చూసుకుంటా నిన్ను. మీరు కనుక నా 1000 రూపాయలు ఇప్పిస్తే 50-50 కమిషన్ ఇప్పిస్తాను మీ ఇద్దరికి. ఏం అవునగానే ఉన్నావా? మాకు 50-50 ఇస్తే నీకేం మిగులుద్దురా? 50-50 అంటే నీకో 50 నీకో 50, మిగిలిన 900 నాకే కదన్నా. రే నిన్ను రే జఫా, అంటే కావాలంటే కమిషన్ పెంచుతా అన్నా. నా కొడక ఏళ్ళు దింపుతా అన్నా 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 పోరా అన్నా ప్లీజ్ అన్నా. బొక్కలు ఇరుగుతాయి. ఏమైందన్నా? ఏమదినా ఏంది ముచ్చట? మళ్ళీ ఏమైంది? కొంతమందిని బెదిరించవచ్చు, కొంతమందిని కొట్టొచ్చు.
కొంతమంది సంపాదన పడేయచ్చు, ఆ? కానీ ఇటువంటి ఐటమ్ కాలనే ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. నిజంగానే మీ అన్న అంత పెద్ద దాదానా? మర్డర్లు చేస్తాడా? నమ్మవా? నమ్మకపోతే దా దా. ఆ, ఆ, మరి మజాక్ చేస్తున్నావు అనుకుంటున్నావా? మ్మ్. మ్మ్. ఇదిగో వాడు ఉండు కదా, ఇప్పటికన్నా మస్తు పరేషాన్ చేసిండు. వాడు ఇంకోసారి ఇక్కడ కనపడడానికో అన్నవాడిని కీమ కీమ కింద కొడతాడు. అప్పుడు నువ్వే కళ్ళారా చూస్తావు కదా. ఆ. అవును, ఇంతకీ మీ ఇంట్లో నల్ల కవర్లు ఉంటాయి కదా, అది ఏ సైజ్ తెప్పించుకుంటారు? మీడియం సైజు. మీడియం సైజు. మా అన్న XXL తెప్పిస్తాడు. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే శవాలు గట్రా పెట్టడానికి. ఆ? మ్మ్. మరి XXL సరిపోకపోతే అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఇప్పుడు గుమ్మడికాయ కవర్లో పట్టుకుని ఏం చేస్తాం? సగానికి నరికి 2 మీడియం కవర్లో పెడతాం. హ్మ్, ఇంకా మీడియం సైజ్ కవర్ దొరకలేనుకో అదే గుమ్మడికాయని తీసుకుని పార్ట్లు కట్ చేసి స్మాల్ సైజ్ కవర్ లో పెడతారు. మా అన్న కూడా అంతే. అమ్మా. సరే వదినా, మరి ఉంటాం మళ్ళా. మ్మ్. పదరా. ఏమండి పదండి, మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం. మనం ఎందుకు ఇల్లు ఖాళీ చేయాలి? వాళ్ళే ఇల్లు ఖాళీ చేయాలి. హా? నువ్వేం కంగారు పడకు, నేను ఓనర్తో మాట్లాడతా. జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే గార్బేజ్ కవర్స్ లో. ఆ? అలా ఏం అవదు, నువ్వు కంగారు పడకు. అర్థమైందా? రా. ఓకే. 1 2 3 4 రండి రా, సీట్ పేకలు ఆడదామా? బోర్ కొడుతుందా? పేకలా? అన్నా మాకు పేకలు ఆడి బోరు కొట్టింది. మరేం చేయాలరా? కోవిడ్ టైంలో క్యాబ్ డ్రైవర్ లాగా అయిపోయింది నా పరిస్థితి. అన్నా, ప్రపంచం అంతా సెలబడిపోయిందన్నా. కొంపదీసి మనకు పోటీగా ఎవరైనా వస్తున్నారంటావా? ఏయ్ ఉకరబ్బాయి, అన్నకేంద్ర పోటీ, అన్న కన్నే పోటీ, అన్న కన్నే సాటి. రంగుందాదా ఉండే ఇల్లు ఇదేనా? ఆ, ఇదే. ఎవడ్రా ఇడు? ఇంతకీ మీరెవరు? చుంకీ బాయ్. చుంకీ బాయా? త్వరలో ఇలాకాలో వినిపించే పేరు వద్దులే. సరే వెళ్ళండి. ఎవర్రా మీరంతా? హా. అన్న ఇది అన్నా ఏదో కొత్త కేసు వచ్చింది. హాయ్, నా పేరు చుంకీ బాయ్. చుంకీ బాయా, పేరు భలే ఉంది కదరా. ఏం చేస్తుంటారా? నేను కూడా మీలాగే దాదాని. అన్న సూపర్ అన్నా. ఏందిరా సూపర్? ఇప్పటిదాకా అన్న దగ్గర డాక్టర్లు వచ్చిర్రు, పోలీసులు వచ్చిర్రు, నాయకులు వచ్చిర్రు, నాటకాలు వేసుకుంటారు వచ్చిర్రు, కానీ ఫస్ట్ టైం అన్న హెల్ప్ కోసం ఒక దాదానే వచ్చిండు. అన్నా విన్ని. రేయ్, అబ్బో. రంగుందాదా, మీరు ఈ ఏరియాకి పెద్ద తగ్గని విన్నాను. అందుకే మిమ్మల్ని ఒకటి అడుగుదామని వచ్చాను. ఏంటిదే? మీరు ఈ సెటిల్మెంట్ కాకుండా ఇంకేం చేయగలరు? ఆ? అంటే ఆల్టర్నేట్ జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయాలి కదా. మీలో కూడా ఏవో స్కిల్స్ ఉంటాయి. ఆ, నేను బాగా పెయింటింగ్ వేస్తాను. పెయింటింగ్ అంటే బొమ్మలు గీయడమా? ఏ, సున్నాలు. మన హైదరాబాద్లో సున్నాలు గీసుకొని బతికేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నాట్ బ్యాడ్. జీవితాంతం హుందాగా బతికేయచ్చు. హేయ్, ఏం మాట్లాడుతాండవా? మీరు ఇప్పటి నుంచి ఈ సెటిల్మెంట్లు దందాలు ఆపేయాలి. ఓకే డన్. వాయిస్ డెసిషన్. రేయ్ నీ అబ్బా, అది ఎట్టకారం రా జఫా. అది కూడా అర్థం కాదా? ఏం తొక్కలో పోయారా నువ్వు? చూడు, నన్ను సెటిల్మెంట్లు ఆపేయమనడానికి నువ్వే ఉడ్రా. తగ్గుతో తొక్కలు వేసావునుకో తుక్కు తుక్కు చేస్తా. ఎవరన్నా ఇల్లు మన ఏరియాకి వచ్చి మనకి దమ్కిస్తున్నారు. కొడుకు ఏలు ఆగండ్రా. ఆగండి. అసలు ఎవడురా నువ్వు? ఈ ఇలాకాకు వచ్చిన కొత్త తగ్ని. ఈ ఇలాకాకు మాత్రమే తగ్ని. అన్న ముంబైలో 20 మర్డర్లు చేసి పోలీసులకు ప్యాక్ అయ్యేలా చేసిండు. ఆ తర్వాత తమిళనాడు పోయి అక్కడ దాదాలు అందరికి తడిసిపోయేలా చేసిండు.
అన్న చేయని క్రైమే లేదు. ఇప్పటి వరకు 70 మర్డర్లు చేసిండు. మీరు కనుక మాటిందనుకో 73 అవుద్ది. 70 మటర్లా? షాక్ అయ్యావు కదా. రే చెంచా, మనం ఎన్ని మటర్లు చేసావరా? ఎవరు లెక్కేసారన్నా లెక్క లేదు. పోనీ నీకు లాస్ట్ గుర్తున్న నంబర్ చెప్పరా? అన్న గుర్తులేదు కానీ అది ఖచ్చితంగా 3 అంకెల సంఖ్య అన్న. మీ ఆత్రం నాకు అర్థమవుతుంది. ప్యాంటుకి జారిపోకుండా మొలతాడు చుట్టుకునే రోజులన్నప్పటి నుంచి నేను మటర్లు చేస్తున్నా. అప్పుడు లెక్క పెట్టుకునేవాడిని ఎన్ని మటర్లు చేశానా అని. కనిపించిన వాళ్ళందరికీ చెప్పేవాడిని ఇన్ని మటర్లు చేశా ఇన్ని మటర్లు చేశా అని. కానీ ఎప్పుడైతే నా మటర్లు 100ల్లోకి వెళ్ళాయో లెక్క పెట్టుకోవడం ఆపేసా. కావాలంటే అన్న కాలు మొక్కు, పెద్ద దాదా వాళ్ళని ఆశీర్వాదం ఇస్తాడు. కాదని అన్నకు దమ్కిచ్చినాం అనుకో శాల్తీ లేపి ఇంటి ముందర దిష్టి బొమ్మలకే అలదిస్తాడు. ఆగ్రా రంగుందాదా, ఎవరినన్నా లేపేసే ముందు దమ్కీయడం నా స్టైల్. అందుకే ఇక్కడ దాకా వచ్చా. దమ్కి ఇయడం వరకే నా పని. ఉంటా. నాన్న అచ్చుంకి బాయ్ కూకో. నువ్వు తగ్గువే నేను తగ్గునే, కానీ నీకు నాకు తేడా ఏంటో తెలిసినా? తమ్ముడు, నువ్వు ట్రైన్లో పోయే టీసీ లెక్క అటు ముంబై పోయే, అటు నుంచి తమిళనాడు పోయే, తమిళనాడు నుంచి తెలంగాణకు రాలా. బై బర్త్ ఏనే ఉన్నా ఏనే ఉంటా. నా ముందు ఎన్నో ఐటెంలు వచ్చినాయే పోయినాయే, కానీ కొన్ని నా చేతిలో చచ్చే పోయినాయి. ఇకపోతే నీ గురించి చెప్పడానికి నా దగ్గరికి ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ నేను అక్కడెక్కడో ఉన్న నిన్ను నా దాకా రప్పించుకున్నాను. ఎవడురా గొప్ప? అసలే ఈ మధ్య సెటిల్మెంట్ రావట్లేదని కోపంలో ఉన్నా. ఈరోజు నా మూడు బాగుంది కాబట్టి బతికిపోయినాం. నా మూడు బాగాలేనప్పుడు దూరుంటేనా తందూరి అయిపోయేవాడివిరా. ఇదిరా దమ్కి అంటే. నీ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. నా టైంది ఏముంది చుంకి? టైం బాగాలేదనుకో సున్నాలు వేసుకున్నా బతికిపోతా. కానీ నీ బతికేంటో చూసుకో. నిన్ను చంపిగాని సిటీ నుంచి వెళ్ళండ్రా. ఇప్పటి నుంచి ఈ సిటీకి ఒక్కడే తగ్గుండాలా, అది చింకుబాయ్ అయ్యుండాలా. నాన్న డబ్బాయి ఇక దొబ్బే. ఎరా చాకో, పొద్దున్న నువ్వు పంచిన ప్యాక్ లో జోకర్ ఎందుకు రాలేదు తెలిసినా? ఎందుకన్నా? ఇక్కడ వచ్చింది కదరా. పదండ్రా. అన్నా అలా వదిలేసావేంటన్నా? అరే బలిచ్చే ముందు పొట్టెల్ని ఎవరు పట్టించుకోర్రా. ఇక్కడి నుంచి ఇలాకలో ఒక్కడే తగ్గుండాలా, అది చుంకిబాయ్ ఉండాలా. ఇంకో దాదానా? ఇప్పటిదాకా ఒక దాదానే తట్టుకోలేకపోతున్నాం. ఇంకో దాదా అంటే ఇంకా రాచకమే. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్స్ అన్ని మీకు ఫన్నీగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఓకే 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 ఒక్క ఐడియా పోతే ఏంటి, ఇక్కడ ఎన్నో 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 ఐడియాస్ ఉన్నాయి. ఓ పంచాయి, మీ అమ్మమ్మ బతికే ఉన్నారా? నా చిన్నప్పుడే చనిపోయారు. వెంటనే మీ మేనేజర్ ఫోన్ చేసి మా అమ్మమ్మ చచ్చిపోయారు, వెళ్ళాలి, తప్పకుండా చూడాలి అని చెప్పు. చచ్చినట్టు ఇస్తాడు. ఛే, దీనికి ప్యాక్ చేసే అవసరం లేదు. అదో చెత్త ఐడియా. మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? నా స్కూల్లో కూడా నేను ఇలాంటి చెత్త ఐడియాలు వాడలేదు తెలుసా.